గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు. ఏంటండి సుప్రీంకోర్టు ఆర్డర్, ఈ ఆర్డర్ కాపీ సో మీ దగ్గర కూడా ఉంది కదా, ఆర్డర్ కాపీ చూసే ఉంటారు మీరు కూడా. ఈ ఆర్డర్ కాపీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఈ ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి అధికారుల బృందం, సిబిఐ, ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు స్టేట్ పోలీసులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో కూడినటువంటి బృందం చేసే విచారణ వాస్తవాలను నీకు తెలుస్తుందని అనుకోవచ్చు మనం. అయితే ఈ ఆర్డర్ కాపీ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం, దీని మీద రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఈ ఆర్డర్ కాపీ గురించి. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు అండి. నాకు ఈ కాపీ నిన్నే వచ్చి నిన్న ఒక డిబేట్లో నేను చెప్పడం కూడా జరిగింది దీని గురించి స్పష్టంగా. ఎవరైతే మొన్న ఏదో కామెంట్లు వస్తే సంకలు గుద్దుకున్నారో వాళ్ళందరికీ ఇది కొత్త బాటా చెప్పి తీసుకుని కొట్టినట్టుగా ఉంది. మొన్నటిదాకా ఏదో జబ్బలు జరుచుకున్నారు కదా, వాళ్ళు పిటిషన్స్ లో ఏం అడిగారు, ఇక్కడ వచ్చిన ఉత్తర్వు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. జగన్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి గతంలో వచ్చిన కామెంట్లని ఆయన హైలైట్ చేసుకుంటూ మాట్లాడాలంటే ఈ ఉత్తర్వు గురించి ఈ ఉత్తర్వు వచ్చిన రోజు పెట్టిన పత్రికా సమావేశంలో. అది పత్రికా సమావేశం అంటూ అనవసరం, ఎందుకంటే క్లోజ్డ్ గా ఉంటాయి, కొంతమందినే పిలుచుకుంటాడు, అది కూడా లైవ్ గా ఉండదు. సరే, అతని యొక్క స్టైల్ అతుంది, మనం దాన్ని తప్పు పట్టేది లేదు. ఎందుకంటే నేరుగా మాట్లాడి తప్పులు దొరికితే రెడ్ హ్యాండ్ దొరికిపోతాను అతని భయం. ఈ ఉత్తర్వులు అంటే ఆర్డర్స్ కాకపోతే పాపం జగన్ రెడ్డి గారికి ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఆ సలహాదారులు నాకు తెలియదు, కానీ జడ్జిమెంట్ అంటున్నాడు ఆయన. మరి మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశాడు, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు పనిచేశాడు. ఏది ఉత్తర్వు ఏది తీర్పు అనేది తెలియని అయోమయంలో ఆయన ఉన్నాడు. సరే, అట్లా ఉండనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు. అర్ధజ్ఞానంలో మనం ఏం చేయలేం. ఆల్రెడీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉన్నది. ఎఫ్ఐఆర్ నంబర్ 470/2024 తిరుమల తూర్పు పిఎస్. సుప్రీంకోర్టు కూడా దాన్నే ప్రస్తావించింది పారా నెంబర్ 2లో. An FIR has been registered alleging therein that the ghee received in 2 tankers dated 6/7/12/7 by the sample found to be adulterated. కాబట్టి ఎఫ్ఐఆర్ ఆల్రెడీ కట్టిపడి ఉంది. దాని మీద విచారణ కోసము సిట్ వేయటం జరిగింది. సిట్ గురించి మాట్లాడుతూ పారా నెంబర్ 5 చాలా స్పష్టంగా విస్పష్టంగా చదువుకున్న వాడికి చక్కగా అర్థమవుతుంది. అయితే తెలుగు చదవటం చేత కాదు, ఇంగ్లీష్ లో చదివిన అర్థమై చావని వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళ కర్మ అంత అనుకోవాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే మహామేధావులు, వాళ్ళకి చిన్న చిన్న విషయాలు అర్థం కావు, చాలా చాలా చిన్న సింపుల్ పదాలు. అంటే ఇప్పుడు మీరు ఎవరిని అంటున్నారు? వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి? నేను ఎవరిని అంటలేదు. నేను ఇప్పుడు వెంకటరెడ్డి ఏదో కొన్ని కొన్ని వెధవ సూక్తులు చెప్పాడు కదా, నేను కూడా పేయింగ్ విత్ సేమ్ కాయిన్, అంతకుమించి ఏం లేదు. పేయింగ్ విత్ సేమ్ కాయిన్. 5వ పేరాలో ఏం చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ ని గతంలో సుప్రీంకోర్టు ఏమడిగింది, మీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం ఏంటి దీని మీద, అంశం మీద విచారణకు సంబంధించి దాని మీద చెప్పమన్నప్పుడు తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రమ్ ది ఇన్స్ట్రక్షన్స్ టేకెన్ బై ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఆయన చెప్పింది ఏంటంటే, he has inquired who the Solicitor General and the central government about the credentials of the members of the SIT. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫౌండ్ దట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్. వాళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు. వీళ్ళలాగా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, మన బాబాయ్ హత్యలోనో లేకపోతే శ్రీరాముడు తలకాయ నరికినప్పుడు వేసిన సిట్టులు లాంటివి కాదు. అటువంటి సిట్టులు కావి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన ఒక్క నిమిషం ఆగబారు.
అంటే త్రిపాఠికి సర్టిఫికేట్ ఇచ్చారు కదా అడ్వకేట్ గారు. నేనేం మాట్లాడాల, నువ్వు ఎంత వికారం వాళ్ళకి పోసినా నేనేం మాట్లాడాల. ఉమ్. ఎందుకంటే ఇది జనాలు చంద్రబాబు నాయుడు జనాలు చిట్ అంటే చిట్ అనేది కాదా? చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే లేదు, మిమ్మల్ని కొట్టే స్టాండ్ ఇది. వెంకటరెడ్డి కొద్దిగా సమయంలో పాటించడం నేర్చుకో. ఉమ్. ఇక మీతో మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్. నీకు నవ్వు అసలే, నీకే కాదు నీ అధినేత మొహం నవ్వే లేదు, అసలు పూర్తిగా నవ్వు మాయమైపోయింది. ఏమో తెలుస్తుంది కదా, పర్లేదు. ఎందుకు నవ్వుతావు? కంటిన్యూ నవ్వకుండా ఆ పేడు మొహం పెట్టుకుంటాడు, ఆయనకి తెలియదు. సరే కానీ అది అక్కడ ఎవడు మాడు మొహం ఎవడు పేడు మొహం తర్వాత మాట్లాడదాంలే కానీ రైట్, వద్దులేండి ఆ మాట వద్దులేండి అనవసరంగా. ఇప్పుడు మాటలు అనవసరంగా రెచ్చిపోబాక, మాట్లాడొద్దు. మధ్యలో దూరబాక, మాట అనిపించుకోబాక. వద్దులేండి. మేము గౌరవం చంద్రబాబు నాయుడు నీకు గౌరవం ముందే చెప్పు, ఆ గౌరవంగానే అసలు నేను మాట్లాడి కూడా మొదలు పెడతాం. వద్దు వద్దు, శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి. అవసరం లేదు. దయచేసి శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు ఎందుకు వెంకటరెడ్డి గారు చక్కగా ఇప్పుడు ఇంకా మీరు 14 నిమిషాలు మీరు మాట్లాడారు, వారిద్దరు సైలెంట్ గా ఉన్నారు. దయచేసి వారికి వాళ్ళ గొంతు నొక్కేస్తారు సార్, వాళ్ళ గొంతు నొక్కే మాకండి. నువ్వు అడిగేది చెప్తాను, డిబేట్ లోకి రాలా. మీ సోచ్ చెప్పడానికి వచ్చారు. ప్రజలు తెలుసుకోవడం కోసం వాళ్ళు అడిగే ప్రశ్నలు చెప్పడానికి మేము వచ్చాం. వెంకటరెడ్డి గారు మీరు అడిగి నేను అడుగుతా, ఆగండి మీరు దయచేసి ఆగండి, మీరు వారిని చెప్పనివ్వండి. వింటాను, వాళ్ళు చెప్పే సోది వింటాను, నో ఇష్యూ, చెప్పండి. అది తప్పండి, అట్లా అనకూడదండి ఇప్పుడు దయచేసి. దాకా మేము మీ పాచిపడ సోదరులా, మీ దిక్కుమాల పాచిపడ సోదరులా రోజు పవన్ కళ్యాణ్ సోది వింటున్నాం కదా, వెంకటరెడ్డి తప్పదు కదా, మా కర్మ ఏం చేస్తాం. దయచేసి 5 ఏళ్ళ కర్మయ్యా బాబు, వినాల్సిందే. మేము చెప్పిన వెంకటరెడ్డి గారు మొన్న 5 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరేనండి 2019-24 వరకు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మీరేనండి సార్. ఆగండి ఆగండి, సమయం వేస్ట్ అయిపోద్ది. అందరూ మాట్లాడిన తర్వాత 2వ వరుస మీరు వచ్చినప్పుడు కంటిన్యూ చేయండి. బానే ఉంది, పవన్ కళ్యాణ్ కంటే బుర్ర బానే పని చేస్తాం. కంటిన్యూ. జగన్ రెడ్డి లాగా చాలా ఫాస్ట్ గా ఉంది, ఫస్ట్ క్లాస్ పొద్దున హిందూ, మధ్యాహ్నం ఏమో క్రిస్టియన్, సాయంత్రం ఏమో ముస్లిం లాగా లేదు, పర్లేదు బానే ఉంది. Solicitor General of India therefore states that there shall be no issue if the investigation is conducted by this said sit. ఆ సిట్ కన ఎవరు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారితో కూడిన ఆ సిట్టు విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఇది పారా నెంబర్ 5 సారాంశం. ఓకే, పారా నెంబర్ 6 అయితే మీరు అడిగారు కాబట్టి దిస్ కోర్ట్ కెన్ డైరెక్ట్ an officer of the central government who is senior to the members of the sit to supervise the investigation. మీరు కనుక ఆర్డర్ వేస్తే ఒక సీనియర్ మెంబర్ ని అపాయింట్ చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అతను ఈ యొక్క రిపోర్ట్ ని మానిటర్ చేస్తాడు అని చెప్పింది. పారా నెంబర్ 9 కూడా ఏం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చింది. ఏమని క్లీన్ చిట్ ఇచ్చింది? In order to assuage the feelings of the crores of the people or devotees, we find that the investigation should be conducted by an independent sit consisting of representatives CBI, representatives of the state government, and representative of the FASI, Food Safety and Standards Authority of India. We further find that it will be appropriate that the investigation is carried out under the supervision of the director of CBI. And chapter 10th para. We, our Supreme Court judges, however, ఏమైనప్పటికీ క్లారిఫై దట్ వివరణ ఇస్తున్నాం. ది ఇన్స్టాంట్ ఆర్డర్ ఏది ఇప్పుడు పాస్ చేసిన ఆర్డర్ డేటెడ్ 4వ తారీఖు బై దిస్ కోర్ట్ షుడ్ నాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఎనీ రిఫ్లెక్షన్ ఆన్ ది ఇండిపెండెంట్నెస్ ఆర్ ది ఫెయిర్నెస్. స్వతంత్ర దీని మీదనో నిష్పాక్షికత మీద కూడా ఎవరు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అధికారుల యొక్క స్వతంత్రత, వాళ్ళ నిష్పాక్షికత మీద ఎటువంటి దురుద్దేశాలు ఆపాదించట్లేదు. ఓకే, we are passing order regarding enforcement of this matter to the independent agency consisting of so and so అని చెప్పి పారా నెంబర్ 11 లో ఎవరెవరు ఉండాలో చెప్పింది. ఇద్దరు సిబిఐ, ఇద్దరు స్టేట్ పోలీసు, ఒకరు సేఫ్టీ అధికారి, ఒకడు పాసి నుంచి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మ్యాటర్ ని సిబిఐకి అప్పచెప్పలేదు. అప్పచెప్పలేదు, సిబిఐ ఇంక్లూడ్ చేశారు. ఈ మ్యాటర్ ని
రిటైర్డ్ హైకోర్టు జడ్జిలతో కానీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలతో కానీ ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ ప్రజెంట్ హైకోర్టు జడ్జితో కానీ నియోగించలేదు. ఆల్రెడీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారితో ఉన్న యొక్క ఆ సిట్ యొక్క క్రెడెన్షియల్స్ ను కానీ ఫెయిర్నెస్ ను కానీ ఇండిపెండెంట్నెస్ ను కానీ ఎక్కడా శంకించలేదు. చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే కోట్ల మంది భక్తుల మనోభావాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ కి అథెంటిసిటీ ఇవ్వాలి కాబట్టి ఈ వ్యవహారం ఆహార కల్తీకి సంబంధించింది కాబట్టి ఆహార కల్తీ విభాగం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నుంచి ఒకళ్ళు సీనియర్ వ్యక్తి, సిబిఐ నుంచి ఇద్దరు, సిబిఐ డైరెక్టర్ కాదు, సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు, స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు అధికారులు. రేపు ఆ స్టేట్ పోలీస్ నుంచి అపాయింట్ అయ్యే వాళ్ళలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు కూడా ఉండొచ్చు ఉండొచ్చు ఖచ్చితంగా ఉంటారా? ఖచ్చితంగా ఉండవచ్చు అన్న. ఓకే ఓకే, పదాలు చాలా జాగ్రత్తగా వాడుతున్నాను నేను, అడ్వకేట్ కాబట్టి. అవును, ఉండవచ్చు. అప్పుడు వారిచ్చిన రిపోర్టుని వీళ్ళు కాదనే ప్రసక్తి లేదు. వీళ్ళు అడిగింది ఏది కూడాను సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు. సుబ్రహ్మణ్య స్వామి గారు వేసింది గాని, వైవి సుబ్బారెడ్డి వేసింది గాని, ఇంకొక అతను పరిశీలించింది కానీ, ఇంకా ఇద్దరి అంశాలు పరిశీలించలేదు. ఇద్దరు వేసిన పిటిషన్ పరిశీలించలేదు. కేవలం 3 పిటిషన్లు మాత్రమే పరిశీలించింది సుప్రీంకోర్టు. వాటిని బేస్ చేసుకుని మాత్రం ఉత్తర్వులు ఇచ్చింది. సో వాళ్ళు ఏదైతే అడిగారో వాటిని ఏది కూడాను సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయాల. వాళ్ళు ఏదైతే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పుకుంటూ వచ్చారో దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మాకు వారి నిష్పాక్షికత మీద గాని, వారి యొక్క పారదర్శకత మీద గాని, వారి పేరు ప్రఖ్యాతుల మీద గాని మాకు ఎటువంటి శంక లేదండి, అనుమానం లేదండి. రెండోది, ఈ ఉత్తర్వు వాళ్ళ మీద ఒక మచ్చ లాంటిది కూడా కాదండి. ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ అంది. దీని యొక్క ప్రభావం వాళ్ళ మీద పడదని కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఒక స్వతంత్ర బాడీ, అందులో ఇద్దరు సిబిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ చెందిన పోలీస్ అధికారులు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక అధికారి, వీళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు. అయితే వీళ్ళ యొక్క దర్యాప్తుని పూర్తిగా సిబిఐ డైరెక్టర్ సూపర్వైజ్ చేస్తారు. ఓకే, అంతేగాని సిబిఐ డైరెక్టర్ ఆ డైరెక్షన్ లో జరగదు, కంట్రోల్లో ఉండదు. సిబిఐ డైరెక్టర్ కంట్రోల్లో ఉండదు. ఇది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళుద్ది, ఒక కాపీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళుద్ది, ఒక కాపీ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. తరువాత విచారణ అనేది సుప్రీంకోర్టు ఆ అంశాలను చదివిన తర్వాత అందరికి కాపీలు అందరికి మళ్ళీ సప్లై చేసిన తర్వాత ఈ రిపోర్ట్ సంబంధించి వాళ్ళు సమయం అడుగుతారు, దాని మీద కౌంటర్ వేయాలనుకుంటే కౌంటర్ వేస్తారు. వారి యొక్క సమయాలు తీసుకొని వాళ్ళు సమాధానం చెప్తాను రోజు దాన్ని మళ్ళీ విచారణ టేకప్ చేస్తారు. అది ఇక్కడ జరిగిన కథ, జరుగుతున్న సారాంశం. రైట్, మళ్ళీ వస్తాను శాంతి ప్రసాద్ గారు మీ దగ్గరికి. మనతోటి